కాంగ్రెస్ సర్కార్పై ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల బాధితులు మండిపడుతున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండానే ప్రభుత్వం తమ ఇండ్లపై విరుచుకుపడిందన్నారు. రూపాయి దాచుకుని నిర్మించుకున్న ఇండ్లను ఉన్నపలంగా కూల్చివేస్తే మేము ఎక్కడికి వెళ్లాలని వాపోయారు. పేద ప్రజల నోరుగొట్టిన ప్రభుత్వం భవిష్యత్తులో నిలబడదన్నారు. రేవంత్ సర్కార్కు తమ ఉసురు తగులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ మేము మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చేది సార్. మా పిల్లగాళ్ళు నిద్ర నుంచి కూడా లెగలే. పసి పిల్లగాళ్ళు పసి పిల్లగాళ్ళు కూడా మొహం కూడా కడుక్కోలేదు, ఏమీ లేదు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. మాకు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు సార్. అసలు గత 9 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇటు పరాభావం కూడా లేదు. అసలు కనీసం కలెక్టర్ గారు కూడా వచ్చి కూడా అసలు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు సార్ మాకు. అసలు ఇక మీ 9 మంది వరకు అప్పుడు స్టే తెచ్చుకొని ఉన్నాం సార్. మమ్మల్ని ఏరు వర్గాలు చేశారు. మీ 9 మంది వరకే ప్రొటెక్షన్ ఇస్తున్నాం, మిగతా వాళ్ళందరినీ ఎల్లగొడతాం అని చెప్పేసి మాకు ఏం తెలియకుండా అసలు కనురెప్ప పాటలో సమానం కూడా తీసుకొని వెళ్ళలేదు సార్ మమ్మల్ని. అసలు పసి పిల్లగాళ్ళు అసలు అన్నం వండుకొని వెళ్ళలేదు సార్. పోలీసులు అయితే మరీ కర్కశంగా ప్రార్థించారు మమ్మల్ని అయితే. అసలు తెల్లవారుజామున వచ్చారు సార్, మొత్తం కూల్చేశారు. అసలు ఎక్కడికి పోయేది కూడా మాకు తెలియలేదు సార్. అలాంటి పరిస్థితుల్లో ఉద్యమంలో ఉన్నాము, పోలీసులతో తన్నులు తిన్నాము. గజం ఇంటి స్థలం కోసం సరే ఇక్కడన్నా దొరికిద్దాని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మమ్మల్ని ఇదే పరిస్థితి రోడ్డును పడేశారు సార్ మమ్మల్ని. ప్రభుత్వం అంటే పేదలకి న్యాయం చేయాల. వాళ్ళు ఎక్కిన దాకా ఒక మాట ఉంటారు, వాళ్ళు ఎక్కిన తర్వాత తీసి పడేస్తారు. అదేంటంటే డబ్బులు ఇచ్చినాముగా అంటారు. మాకు డబ్బులు ఇవ్వలేదు సార్, ఎవరు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. ఒకవేళ లేని వాళ్ళు తీసుకున్నారే అనుకోండి సార్, తీసుకుంది ₹1 అయితే మీరు సంపాదించి 1000 రెట్లు సంపాదిస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఏదో పేదోళ్ళకని గ్రామీణ పేదల సంఘం అని వాళ్ళు ఏదో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారని అందరికీ కబురు అందితే అందరం వచ్చినాం. ఆయన ఒక్కడే తీసుకోవాలనుకుంటే, వాళ్ళు ఒక్కడే మింగాలనుకుంటే మాకు కబురు చేయాల్సిన అవసరం లేదు కదా సార్. అందరినీ 1000 మందిని జమ చేశారు. ఇక్కడ అందరు ఉంటున్నారు. పోరాటం జరిగినప్పుడు కూడా మాకు అన్ని దెబ్బలే సార్. ఈమెకి దెబ్బలే, మాకు దెబ్బలే. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నాం. నాకు యుగంధర్ అన్న తెలుసు, దీపక్ చౌదరి గారు తెలుసు, అందరూ తెలుసు. అయినా కూడా మాకేం న్యాయం జరగట్లేదు. వాళ్ళు ఇట్లే వీళ్ళు ఇట్లే. మేమేం చేయాలి? మేము ఎట్లా బతకాలా? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని, ఆయన చచ్చిపోయిన లేడు. నాకు గజం భూమి కూడా లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. నా బతుకుకి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఈడ కొనుక్కుని దీన్ని కూడా కూలేస్తే ఇంక నేను ఎడ బతకాలా? ఏం చేయాలా? పేద ప్రజలని నోరుగొట్టిన ప్రభుత్వము ఏ ప్రభుత్వము ఉండదు సార్. మేము చెబుతున్నాము, మా ఉసురు కొట్టుకుంటది. మేము ఏడ్చే ఏడుపులు వాళ్ళకి వినపడుతున్నాయో వినపడటం తెలియటం లేదు కానీ సార్, ఏంది సార్ శ్మశానం చేశారు మొత్తం ఇది. ఏ పేద ప్రజలు నేర్పించిన ఏ ప్రభుత్వము రాదు సార్. కొన్ని రోజుల వరకు వచ్చిన కానించి సార్ మేము రేయనక పగలనక గుట్టు భయంతో ఎవరు వచ్చి ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు వచ్చి ఎప్పుడు తంతారో తెలియదు, ఏం చేసిపోతారో తెలియదు. అలాంటి భయానికి అయినా దోమలకి, ఈగలకు, పాములకు, తేళ్లకు, రాళ్ళకి మోకాళ్ళు బలగొట్టుకొని ఆ దోమలు కరిచి రక్తం లేక రక్తాలు ఎక్కించుకొని నానా ఇబ్బందులు పడుకుంటూ ఉంటుంటే కూడా ఇక్కడ ఉండనీయకుండా నీడ లేకుండా హాస్పిటల్లో పని చేసుకుంటా ఆ డబ్బులు కూడా పెట్టుకొని ఇక్కడ చేస్తే మొత్తం ముక్కలుగా ఇరుకొట్టేశారు సార్. మాకు ఏమీ లేదు, అసలు దిక్కు దేశ లేదు. నాన్న లేడు, అమ్మ లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. తల్లిదండ్రులు మమ్మల్ని సాదుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. భర్త కూడా వదిలేసి వెళ్ళిపోయాడు, ఎవరు లేరు సార్. నా పిల్లలు పోషించుకోవాలి, నేను ఒకదాన్ని ఇంత కష్టపడుతున్నా. కానీ మాకు ఏదో ఒక దయ చూపిస్తారని వచ్చిన వాళ్ళకల్లా దండం పెడుతూనే ఉన్నాం, కనబడ్డ రాయికల్లా దండం పెట్టినట్టు పెడుతూనే ఉన్నాం. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, మాతో ఓట్లు వేయించుకుంటారు. మేము నమ్మేస్తున్నాం సార్. మమ్మల్ని మోసం చేసి వెళ్తున్నారు. ఈసారైనా ఎవరైనా కనికరిస్తారని మేము ఆశపడుతున్నాం సార్. ఇప్పటికి కూడా ఇంత బాధ పెట్టినా కూడా ఇప్పటికైనా ఏమైనా దయ చూస్తారని అనుకుంటున్నాం సార్ మేము.